పూర్వకాలంలో బ్రహ్మదేవుడు మరియు విష్ణువు ఒకసారి ఎవరు గొప్ప అని వాదనకు దిగారు. దీంతో ఆందోళన చెందిన దేవతలు మహాశివుడి దగ్గరికి వెళ్లి బ్రహ్మ విష్ణువు మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించాలని కోరతారు. అయితే నిజమైన శక్తి ఎవరిదో తేల్చేందుకు పరమశివుడు అగ్నిజ్వాలలతో ప్రకాశించే జ్యోతిర్లింగం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అది ఆకాశాన్ని తాకేంత ఎత్తుగా, పాతాళాన్ని చేరేంత లోతుగా ఉంది. ఆ లింగం మొదలు చివర ఎవరు తెలుసుకుంటే వారే అధికులని శివుడు చెబుతారు. దానికి సరేనంటూ లింగం ఆది మరియు అంతం తెలుసుకునేందుకు బ్రహ్మదేవుడు హంస రూపంలో, విష్ణువు వరాహ రూపంలో బయల్దేరి వెళ్లారు. ఎంతసేపు ప్రయాణించినా ఇద్దరికీ ఆది అంతాలు తెలియలేదు. దీంతో విష్ణుమూర్తి వచ్చి తాను కనుక్కోలేకపోయానని ఒప్పుకుంటాడు. కాని బ్రహ్మ మాత్రం తానే అధికుడిని అని నిరూపించుకునేందుకు అబద్ధం చెబుతాడు. లింగం అంతం కనుక్కునేందుకు వెళ్లిన సమయంలో పైనుంచి రాలుతూ కనిపించిన కేతకి పుష్పాన్ని, గోవును తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని అడుగుతాడు. బ్రహ్మమాట ప్రకారమే మొగలి పుష్పం సాక్ష్యం చెబుతుంది. గోవు కూడా తలతో అవును అనే సమాధానమే చెప్పినా తోకతో కాదన్నట్టుగా ఊపుతుంది. దీంతో అసలు విషయం అర్థం చేసుకున్న మహాశివుడు ఆగ్రహంతో బ్రహ్మదేవుడికి భూలోకంలో ఆలయం ఉండరాదని శపిస్తాడు. అబద్ధపు సాక్ష్యం చెప్పిన కేతకి పుష్పాన్ని పూజలో వాడకూడదని ఆజ్ఞాపిస్తాడు. ఇక విష్ణువు లింగం ఆదిని చూడలేదని నిజం చెప్పడంతో ఆయన నిజాయితీకి మెచ్చి తనతో సమానంగా పూజలు అందుతాయని అనుగ్రహిస్తాడు. భూమిపై క్షేత్రాలు కూడా ఉంటాయని చెబుతారు. అలా పరమశివుడు మాఘ కృష్ణ చతుర్దశి రోజున కోటి సూర్యకాంతులతో శివలింగ రూపంలో ఆవిర్భవించిన అర్ధరాత్రే శివరాత్రి.